ఈ ప్రపంచంలో అన్నింటికైనా కష్టమైందేంటో తెలుసా? నవ్వించడం. ఎస్, ఇట్స్ ట్రూ. ఒక మనిషిని నవ్వించడం చాలా కష్టం. జనరల్గా మన తెలుగు ఆడియన్స్కి నచ్చని పాయింట్ ఏదైనా ఉందంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని చంపేయడం. ఇలా ఉండకూడదు అని మ్యాక్సిమం అన్ని సినిమాలకు హ్యాపీ ఎండింగ్ తీసుకొస్తారు. బట్ కొన్నిసార్లు స్టోరీ డిమాండ్ చేయటం వల్ల సాడ్ ఎండింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో ఎమోషనల్ సీన్ మామూలుగా ఉండదు. సినిమా అంతా నవ్వించే కమెడియన్ ఒక్కసారిగా ఏడిపిస్తారు. సో ఇలాంటి ఎమోషనల్ కమెడియన్ రోల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీరు మాకిచ్చే అతి పెద్ద గిఫ్ట్ ఇదే. సో వీడియోలోకి వెళ్ళిపోతే, నెంబర్ 1 బ్రహ్మానందం రంగమార్తాండ. హాస్యానికి మరో పేరు మన లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారు. ఎన్నో సినిమాలకి తన కామెడీ టైమింగ్తో ప్రాణం పోశారు. టాలీవుడ్కి స్టార్ హీరో ఎవరు అంటే అందరూ చిరంజీవి పేరు చెప్తారు. అదే కామెడీకి కింగ్ ఎవరు అంటే అది మన బ్రహ్మానందం గారు. ఎటువంటి డైలాగ్ లేకపోయినా తన ఫేస్తో నవ్వించే సత్తా ఉన్న వన్ అండ్ ఓన్లీ యాక్టర్. అలాంటి యాక్టర్తో రంగమార్తాండలో ఒక్కసారిగా అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. నవ్వించడం మాత్రమే కాదు, ఏడిపిస్తాను అని తన టెరిఫిక్ యాక్టింగ్తో ప్రూవ్ చేశారు. అప్పుడెప్పుడో సోగ్గాడు పెళ్ళా మూవీలో 5 నిమిషాలు ఉండే సీన్తో ఎమోషనల్ అయ్యేలా చేశారు. మళ్ళీ ఇన్నాళ్లకి ఈ మూవీతో ఏడ్పించారు. డైరెక్టర్ కృష్ణవంశీ గారు ప్రతి ఒక్క యాక్టర్లో ఒక కొత్త టాలెంట్ని బయటికి తీయటంలో ఆయనకి సాటి ఎవరూ లేరు. అంతకుముందు సాఫ్ట్గా ఉండే ప్రకాష్ రాజ్ని అంతఃపురం మూవీలో చాలా మాస్ క్యారెక్టర్లో చూపించారు. ఇప్పుడు అందర్నీ నవ్వించే మన బ్రహ్మానందంలో ఎమోషనల్ యాంగిల్ని చూపించారు. సినిమాలో బ్రహ్మానందం భార్య చనిపోయిన తర్వాత తనని ప్రకాష్ రాజ్ చూడటానికి వచ్చే సీన్లో కానీ, క్లైమాక్స్లో హాస్పిటల్లో ఉండే సీన్స్లో కానీ, నాకు విముక్తి ప్రసాదించు రాఘవ అనే సీన్లో కానీ తన నట విశ్వరూపం చూపించారు. ఇప్పటికీ కూడా ఈ సినిమా చూస్తే ఎమోషనల్తో కన్నీళ్ళొస్తాయి. నెంబర్ 2 ఎంఎస్ నారాయణ పిల్ల జమీందార్. నార్మల్గా ఎంఎస్ నారాయణ పేరు వినబడగానే ఎక్కువ మందికి వెంటనే గుర్తొచ్చేది భోగేశ్వరరావు క్యారెక్టర్. టూ మచ్ కామెడీని జనరేట్ చేశారు అందులో. మరి అలాంటి పర్సన్తో ఏడ్పించడం ఈ పిల్ల జమీందార్లో చూడొచ్చు. ఇందులో ఎంఎస్ నారాయణ ఎంట్రీలో వచ్చే కామెడీ తప్ప మిగతా అన్ని సీన్స్ చాలా ఎమోషనల్గా ఉంటాయి. తెలుగు పంతులుగా తెలుగు భాష కీర్తిని గౌరవాన్ని కాపాడే అచ్చమైన తెలుగు బిడ్డలాగా ఆయన ఉండే క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తెలుగు చచ్చిపోతుంది అనే రోజు వస్తే దానికి ఒక రోజు ముందే నేను చచ్చిపోతా అనే డైలాగ్ ఒక్కసారిగా ఆ క్యారెక్టర్లో డెప్త్ను చూపించి కంప్లీట్గా ఆ సీన్ మొత్తాన్ని మార్చేస్తుంది. నెంబర్ 3 కోటా శ్రీనివాసరావు అండ్ మల్లికార్జున్. హలో బ్రదర్. కోటా శ్రీనివాసరావు పర్టికులర్గా ఒక్క జోనర్కి లిమిటెడ్ కాదు. ఆయన బ్రాండ్ ఓల్డ్ మూవీస్ నుంచి వస్తూనే ఉంది. కంప్లీట్ ఆర్టిస్ట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన కోటా శ్రీనివాసరావు. కొన్ని సినిమాల్లో కోటా గారిని లైక్ చేస్తాం, మరికొన్ని సినిమాల్లో హేట్ చేస్తాం. ఈ హలో బ్రదర్ మూవీలో తన క్యారెక్టర్ ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది. మూవీ స్టార్టింగ్లో కోటా గారికి అతని కానిస్టేబుల్కి మధ్య కామెడీ సీన్స్ చాలా అల్టిమేట్గా ఉంటాయి. కానిస్టేబుల్ ఇచ్చిన పిచ్చి సలహాలు విని కోటా గారు డీ ప్రమోషన్ అవ్వడం, అలాగే కానిస్టేబుల్గా ప్రమోట్ అవ్వడం. ఇదే వ్యక్తి తను అరెస్ట్ చేసిన రౌడీ చేతుల్లో చనిపోవడం, ఆ తర్వాత కోటా గారు ఏడ్చే సీన్ ఉంటుంది. హైలీ ఎమోషనల్. అసలు మనతో ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉండే ఒక ఫ్రెండ్ గుర్తొస్తాడు. కొట్టుకున్నా తిట్టుకున్నా చివరికి సాడ్ సిచ్యువేషన్లో బాధ ఆపుకోలేం. నెంబర్ 4 రఘుబాబు. కృష్ణం వందే జగద్గురు. విలన్ క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్స్తో స్టార్ట్ చేసిన రఘుబాబు గారు సీరియస్గా ఉంటూనే కామెడీని జనరేట్ చేయడం లాంటి రోల్స్ పడటం, బన్నీ మూవీలో కంప్లీట్గా కమేడియన్గా మారిపోవడం చూసాం. ఆ తర్వాత నుంచి వచ్చే అన్ని సినిమాలలో కామెడీ చేయటం చూసాం. రఘుబాబు గారు కృష్ణం వందే జగద్గురు మూవీలో మంచి ఎమోషనల్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. కనపడింది తక్కువ సీన్లలో అయినా అసలు మనం గెస్ చేయలేం. సినిమాలో రఘుబాబు గారి నాలుక కట్ చేయటం, హీరోకి విలన్ ఎవరు అని ఫేస్తో చెప్పే సీన్ అయితే కళ్లల్లో నీళ్లు తెప్పించేదాకా వెళ్తుంది. ఇంకొన్ని సినిమాలలో రఘుబాబు గారు చాలా ఏడ్పించారు ఫాదర్ రోల్స్లో. నెంబర్ 5 ఆలీ. పంజా అండ్ జల్సా. చిన్న యాక్టర్గా కెరియర్ స్టార్ట్ చేసి అటు హీరోగా ఇటు మంచి కమేడియన్గా ప్రూవ్ చేసుకుని చివరికి కమేడియన్గా సెటిల్ అయ్యారు. అన్ని సినిమాల్లో ఆలీ గారి కామెడీ ఒక రకమైతే పవన్ కళ్యాణ్, పూరి గారి సినిమాల్లో ఇంకో రకం. వేరే లెవెల్ ఆలీని వీళ్ల సినిమాల్లో చూడొచ్చు. జల్సా మూవీలో ఉండే ఇంటర్వెల్ సీన్ మినిమం అయితే పంజా మూవీలో మాత్రం గట్టిగా ఉంటుంది. జల్సా మూవీలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మళ్ళీ కామెడీతో బయటకు వచ్చేస్తారు. కానీ పంజా మూవీలో సాడ్ ఎండింగ్ ఉంటుంది. అప్పటిదాకా హీరో పక్కనే ఉండే పర్సన్ ఒక్కసారిగా చనిపోవడం అందరికీ షాక్ ఇస్తుంది. నెంబర్ 6 వేణుమాధవ్ అన్నవరం. ఆలీ గారి తర్వాత పవన్ కళ్యాణ్తో కామెడీ ర్యాప్ మెయింటైన్ చేసింది మన వేణుమాధవ్ గారు. తొలి ప్రేమతో స్టార్ట్ అయిన వీళ్ల కాంబినేషన్ వేణుమాధవ్కి మంచి బ్రేక్ త్రూ ఇచ్చింది. ఇలాంటి వేణుమాధవ్తో కూడా అన్నవరం మూవీతో మనల్ని ఏడ్పించేశారు. ఈ మూవీలో ఒక అతన్ని చంపుతుండగా అడ్డొచ్చాడని వేణుమాధవ్ని చంపేస్తారు విలన్స్.
ఇక్కడి దాకా కూల్గా వెళ్ళిన స్టోరీ ఒక్కసారిగా హైలీ ఎమోషన్ హైలీ యాక్షన్కి వెళ్తుంది మూవీ. సినిమాలో పవన్ కళ్యాణ్ చేతుల్లో వేణుమాధవ్ చనిపోయే సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ వేణుమాధవ్ 3 days మాట్లాడుకోలేదంట. వీళ్ళిద్దరూ కలిస్తే నవ్వు ఆపుకోలేరు అని ఆ సీన్ కోసం 3 days మాట్లాడుకోకూడదు అని అలా చేసుకోవాల్సి వచ్చిందంట. నెంబర్ 7 సునీల్ మాస్. అందరూ నాగార్జున మాస్ మూవీ చూసే ఉంటారు. అందులో హీరో ఫ్లాష్ బ్యాక్లో సునీల్ చనిపోయే సీన్కి అందరూ ఏడ్ చేసే ఉంటారు. సునీల్ కామెడీ గురించి కొత్తగా చెప్పాలా? బ్రహ్మానందం గారి తర్వాత ఫేస్తో నవ్వించే టాలెంట్ ఉంది సునీల్లో. కొంతమందికి సొంత మూవీలో సునీల్ యాటిట్యూడ్ చాలా ఇన్స్పిరేషన్. మరి అలాంటి సునీల్ ఈ సినిమాలో ఏడుస్తూ చనిపోయే సీన్ మనకి చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. అప్పట్లో ఉన్న కమెడియన్స్కి ఇప్పుడు సరైన రోల్స్ పడటం లేదు. అలాగే ఛాన్సులు కూడా తక్కువ వస్తున్నాయి. మళ్ళీ సరైన రోల్స్ పడితే మొత్తం మారిపోతుంది. అలాంటి వాళ్లలో సునీల్ ఒకరు. నెంబర్ 8 అల్లరి నరేష్ గమ్యం. ఈ గమ్యం మూవీలో అల్లరి నరేష్ నవ్వించే సీన్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. రిపీటెడ్గా చూస్తూనే ఉన్నాం. గాలి సీను క్యారెక్టర్లో నరేష్ చనిపోయే సీన్ ఏదైతే ఉందో అది తన పుట్టినరోజున యాక్ట్ చేశారంట. చూసే ఆడియన్స్ స్టోరీలో లీనమై ఎమోషనల్ అయ్యే స్టేజ్కి తీసుకెళ్లాలి. అప్పుడే కదా గుండె పగిలిపోయేది. ఇలాంటి సీన్ నార్మల్గా చేయాలంటే ఏదోలా ఉంటుంది. అందులోనూ పుట్టినరోజు నాడు చేయాలంటే ఇంకా దారుణంగా ఉంటుంది. కానీ ఆ సీన్ చేయడం సినిమాకి ఇంకో లెవెల్కి తీసుకెళ్లింది. ఈ సినిమాలో తన యాక్టింగ్కి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. నెంబర్ 9 వైవా హర్ష కలర్ ఫోటో. ఇప్పటిదాకా మనం చూసిన అన్నింటిలో కమేడియన్ చనిపోతే హీరో ఏడ్చినవే. కానీ ఇక్కడ రివర్స్. ఎందుకంటే కమేడియన్ మధ్యలో చనిపోవడం ఇప్పుడు రొటీన్ అయిపోయింది. కానీ కమేడియన్ మూవీకి మెయిన్ హైలైట్ అయితే ఎలా ఉంటుంది? అదే ఈ కలర్ ఫోటో మూవీ. యేసు క్యారెక్టర్లో హర్ష మనకి ఇప్పటిదాకా చూపించని ఎమోషనల్ యాక్టింగ్ ఈ మూవీలో చూపించాడు. మెయిన్గా ఈ సినిమాలో మనకి బాగా కనెక్ట్ అయ్యేది ఫ్రెండ్షిప్. అందులోనూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ గట్టిగా ఉంటుంది. అందుకే క్లైమాక్స్ ఆ రేంజ్లో ఉంది. సో టాలీవుడ్లో కమెడియన్ బెస్ట్ ఎమోషనల్ రోల్స్ ఆల్మోస్ట్ కవర్ చేశాం. ఇంకా ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి. మాతో పాటు చాలా మంది తెలుసుకుంటారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి ఒక 5 మెంబర్స్కి షేర్ చేయండి. అప్పుడే కొత్త వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.